నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. ఈరోజు 2024 జూలై 24వ తేదీ బుధవారం నాటి రాశి ఫలితాలలో కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశి గురించి ఈ వీడియోలో అయితే జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాల కదలిక, ఖగోళంలో కదలిక ఆధారంగా స్థితి, యుతి, దృష్టి, మిత్ర, శత్రు సమన్వత్వానుగుణంగా జాతకాన్ని అంచనా వేస్తాము. ఈరోజు చంద్రుడు కుంభరాశిలో శతభిష నక్షత్రం మీద సంచారం చేయును. శతభిష నక్షత్రాధిపతి రాహువు. ముందుగా కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి అధిపతి కూడా చంద్రుడే. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలలో కొన్ని ప్రతికూల ఫలితాలు కనపడుతున్నాయి. అంటే కర్కాటక రాశికి అష్టమంలో చంద్ర సంచారం వలన కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఆకస్మిక ధన సంపాదనకి, ఆకస్మిక ధన లాభాలకి కూడా అవకాశాలు ఉంటాయి, ఆకస్మికంగా వచ్చే వాటికి. ఇక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేది ఉంటుంది. కొన్ని చెడ్డ వార్తల కారణంగా వ్యక్తి కొంత ఒత్తిడికి లోనయ్యేది కనపడుతోంది. ఈరోజు వీరు తగాదాలకి, వివాదాలకి పోరాదు అనేది కనపడుతుంది. అలాంటి విషయాలలో చిక్కుకోకుండా ఉండాలి. వీరు మధ్యవర్తిత్వంగా పోరాదు అనేది కనిపిస్తుంది. వ్యక్తి కీళ్ల నొప్పులను భరించవలసి ఉంటుంది అనేది కూడా ఈరోజు కనిపిస్తుంది. ఆరోగ్యరీత్యా జీవిత, వ్యాపార భాగస్వాముల మధ్య సంబంధాలు బాగా లేవని మీరు కనుగొంటారు. ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈరోజు మీరు వ్యక్తులతో చర్చలకు కానీ, మాటలకు కానీ దిగరాదు. వాదాలకి, ప్రతివాదాలకి ఓపికతో ఉండాలి, వ్యవహరించాలి. ఓపికతో విషయాలు ఆలస్యం అవుతాయి, ఆందోళన చెందుతారు అనేది ఉంది. ఆసుపత్రి పర్యటనలు లేదా శస్త్రచికిత్సకి చేయించుకునే అవకాశాలు కల్పించవచ్చు. ఈరోజు ఈ సంచారం డబ్బు చాలా కోల్పోవచ్చు. ఆర్థికంగా కష్టకాలంగా ఉండేది కనపడుతుంది. ఈరోజు ఉద్యోగస్తులు చాలా కాలం పాటు ఉద్యోగానికి దూరంగా కూడా ఉండే సమస్య రావచ్చు. ఈ సంచారం వలన అష్టమంలో చంద్ర సంచారం అనుకూలం కాదు కాబట్టి పనిలో బాధ్యత పెరుగుతుంది. దీని కారణంగా ప్రయాణాలు, విహారయాత్రలకు ప్లాన్స్ని నివారిస్తారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించేందుకు ఇబ్బందులు కనుగొంటారు. ఆకస్మిక సమస్యలు, ఇబ్బందులు, వ్యాపారంలో నష్టాలు, భాగస్వామితో అపార్థాలు, అభివృద్ధికి పనుల్లో జాప్యాలు ఉంటాయి. ఈరోజు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేది కూడా ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఈరోజు వీరు వివాదాలకి దూరంగా ఉండాలి. కొంత డిప్రెషన్కి మరియు మానసిక ఒత్తిడికి గురి అయ్యేది కూడా ఉండొచ్చు అనేది గ్రహ గోచార స్థితి కనిపిస్తోంది. వీరు ఈరోజు అనవసరమైన భయాలు మరియు ఆందోళనలను కూడా ఎదుర్కోవచ్చు అనేది కనబడుతోంది. చంద్ర సంచారం వలన ఈరోజు మీ మానసిక స్థితికి ఒంటరితనం యొక్క భావన వలన ఎక్కువగా ఇబ్బంది పడేది కనబడుతోంది. దాని నుండి బయటపడే మార్గంగా ఒంటరిగా ఉండటం అవాయిడ్ చేయాలి. ఈరోజు మీ ఆదాయ వ్యయాలు గ్రాఫు హెచ్చు తగ్గులను చూస్తుంది. ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున మీరు ప్రయాణాలు మరియు అజాగ్రత్త డ్రైవింగ్లను కూడా నివారించాలి. ఈరోజు వృత్తి ఉద్యోగాలకి, కెరీర్లో కూడా ఆటంకాలు తెచ్చిపడుతుంది ఈ చంద్రాష్టమ సంచారం. ద్వితీయాధిపతి రవిపై రాహు దృష్టి కర్కాటకంలో స్థితి అయిన రవి మీద ఉండటం కారణంగా రక్తపోటు మరియు గుండె జబ్బులు పెరగకుండా చూసుకోండి. జాగ్రత్త పడాలి. ఈరోజు గుండె జబ్బులు, దీర్ఘకాలికంగా గుండె జబ్బులు ఉన్నవారు జాగ్రత్త పడాలి. వ్యాపారస్తులు ధన నష్టాన్ని పొందేది కారణంగా దొంగతనం వలన సొమ్ము పోగొట్టుకునేది కనపడుతోంది. జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి వీరు. ఇది మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం అవ్వచ్చు. ఈరోజు తల్లిదండ్రుల ఆరోగ్యంకి జాగ్రత్త పడండి. ఈరోజు ప్రేమికులు, కలయికలు, స్త్రీ పురుష సంబంధాలు కూడా కనపడుతున్నాయి. ఇంటి పని వల్ల కొంచెం అలసట ఎక్కువగును. అయితే స్నేహితుల సహకారంకి ఆశించండి.
మద్దతు తీసుకునేదిగా సూచిస్తోంది గోచార స్థితి. అతి కీలకమైన విషయంలో వారి సహాయం ప్రయోజనకరంగా ఉంటుంది. వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాలకి గ్రహస్థితి దోహదంగా ఉంటుంది ఈరోజు. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. మీ గతానికి సంబంధించిన ఒక రహస్యం తెలియడం ఈరోజు మీ జీవిత భాగస్వామిని బాగా డిస్టర్బ్ చేస్తుంది అనేది తెలియజేస్తుంది అష్టమ సంచారం. ఈరోజు సంచార ఫలితంగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సంపద పరంగా, కుటుంబపరంగా, ప్రేమ వ్యవహారాలలో, వైవాహిక జీవితానికి కూడా ప్రతికూలంగా ఉంటుంది ఈరోజు. కాబట్టి ఈ విషయాలపై దృష్టి పెట్టండి, జాగరూకతతో ఉండండి. ఈరోజు అనుకూలంగా లేదు అని చెప్పవచ్చు. మొత్తానికి పరిహారాల విషయానికి వస్తే శనికి పూజలు, శివారాధన, సూర్యారాధన శుభ పరిణామాలకి సూచించడం జరుగుతుంది. ఇది కర్కాటక రాశి వారికి క్లుప్తంగా. ఇక తదుపరి సింహరాశి. ఈరోజు వీరికి ఆదాయంలో పెంపుదల కనిపిస్తోంది. సప్తమ సంచారం సింహరాశికి సప్తమంలో చంద్ర సంచారం. కుంభరాశిలో ఆనందం పెరుగుతుంది, కీర్తి కూడా పెరుగుతుంది. ఈరోజు పనుల్లో విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి యొక్క మద్దతు పొందుతారు. శత్రువులు, వ్యాపార పోటీదారులపై విజయం పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. మీకు మంచి ధన లాభాలు కూడా ఉంటాయి. బంధువులు మరియు కుటుంబ సభ్యులతో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తారు. భౌతిక మరియు ఇంద్రియ సుఖాలను ఆనందిస్తారు. ఈరోజు స్నేహితులు మరియు బంధువులతో మంచి సమయం గడుపుతారు. మంచి ధన లాభాలుంటాయి. ఈరోజు ఆలయాలు సందర్శిస్తారు. పూజలు చేయడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవాన్ని పొందే అవకాశం ఉంది. ప్రమోషన్స్కి కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు కొంత చింతల నుండి విముక్తి పొందేది కనపడుతోంది. ఈరోజు వ్యాపారంలో లాభాలుంటాయి. వ్యాపార అభివృద్ధికి లాభాలు కూడా ఆశించవచ్చు. నూతన కార్యక్రమాలకి, కొత్త ప్రాజెక్ట్స్కి ప్రారంభానికి అనుకూలం. ఈరోజు వాహన కొనుగోలుకి అవకాశాలుంటాయి. భూ స్థిరాస్తి విషయాలకి, క్రయ విక్రయాలకి అనుకూలంగా లాభాలుంటాయి. విద్యార్థులు వారి చదువులకి పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్కి అవకాశాలుంటాయి. రుణ బాధలకి కొంత ఉపశమనం ఉంటుంది. ఈరోజు కోర్టు వ్యవహారాలకి, గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్కి ఈరోజు అనుకూలంగా సాగుతాయి పనులు అని చెప్పవచ్చు. కాబట్టి పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. దంపతుల మధ్య సఖ్యత ప్రేమ బంధమును పెంచుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే రాహుకేతువులకి పరిహారాలు, కుజునికి పరిహారాలు, శివారాధన, సుబ్రహ్మణ్య ఆరాధన మంచి శుభ పరిణామాలకి సూచించడం జరుగుతోంది. ఇది సింహరాశి గురించి. ఇక కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈరోజు వారికి దీర్ఘకాలిక సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది అని చెప్పవచ్చు. ఖర్చులు అదుపులో ఉంటాయి. మనీ సేవింగ్స్ చేయడానికి కొత్త అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలుంటాయి. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలను నిర్వహించడం సాధ్యమవుతుంది. ఈరోజు విద్యార్థులు ఆసక్తిగా, శ్రద్ధగా చదువులో ఉంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రేమ జీవితంలో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. భాగస్వామిని జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు వారి భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలున్నాయి. ఈరోజు ఎక్కువగా మీ యొక్క దూకుడు స్వభావం చేత మీరు అనుకున్నంతగా ప్రయోజనాలను పొందలేరు. నియంత్రించుకోండి. మోసపోవడం బంధువుల నుండి. కుటుంబంలో ఆనందం కోసం ఏదైనా చేయండి. వృత్తి ఉద్యోగాలకి కొంత సామాన్యంగా ఉండవచ్చు.
విదేశీ దూర ప్రయాణాలకి అనుకూలం ఈరోజు. సిబ్లింగ్స్తో అపార్థాలు వివాదాలు తొలగి సఖ్యతకి ప్రయత్నిస్తారు. సామాజికంగా గౌరవం ఉంటుంది. రుణ బాధలు కొంత ఉపశమనం ఇస్తాయి ఈరోజు. ఇక పరిహారాల విషయానికి వస్తే గురు పూజలు, గురు దత్తాత్రేయ ఆరాధన, సూర్యారాధన మంచి శుభ ఫలితాలకు సూచించడం జరుగుతోంది. ఇది కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశి వారి గురించి క్లుప్తంగా దిన ఫలితాలు. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.